హలో అండి. ఈరోజు వీడియోలో రొయ్యల ఫ్రై రెసిపీ చూద్దాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలేమీ లేకుండా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. ముందుగా దీనికోసమైతే ఒక కేజీ దాకా రొయ్యలైతే తీసుకున్నాను. రొయ్యల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసి 5, 6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, 2, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలైతే వేయాలి. రొయ్యల్లో ఒక నల్లటిది నరం లాంటిది ఉంటుంది. అది తీసేసి వేసుకోండి. లేదంటే తింటున్నప్పుడు మనకి ఇసుకలాగా తగులుతూ ఉంటుంది. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించాలి. ఒక 4, 5 నిమిషాల్లో ఇదిగోండి రొయ్యల్లోంచి నీళ్ళైతే బాగా బయటికి వస్తుంటాయి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ ఉప్పు వేయాలి. 1 టీ స్పూన్ అయితే వేసాను ఇక్కడ. తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి కాసేపు మనం మూత లేకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించామంటే నీళ్ళనేవి సగం పైనే తగ్గిపోయినాయి. ఈ స్టేజ్‌లో కారము 1 టేబుల్ స్పూను, ఒక 4, 5 పచ్చిమిర్చినైతే పొడవుగా కట్ చేసి వేసాను ఇక్కడ. కొంచెం కరివేపాకు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసేసి ఇంకొక 5, 6 నిమిషాలు ఉడికిచ్చామంటే మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టకుండా మనకి ఇంకా డ్రైగా అయిపోతుంది కర్రీ. ఈ గ్యాప్‌లో ముక్కకి మసాలా అనేది కూడా మంచిగా పట్టుకుంటుంది. ఇంకా బాగా రెగ్యులర్‌గా కలుపుతూ ఉండాలి. అడుగంటిపోతుంది ఈ స్టేజ్‌లో తొందరగా. ఇంకా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళన్నీ ఇంకిపోయి కర్రీ డ్రైగా అయ్యేదాకా ముక్క మంచిగా వేగేదాకా ఉడికించాలి. అంతే అండి, రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇదిగోండి లాస్ట్‌కైతే ఇలా అవుతుంది, డ్రైగా అవుతుంది. ఇంకా చివర్లో కొంచెం కొత్తిమీర ఆకైతే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.